అందరికీ నమస్కారం. నా పేరు కౌముది. భాషా కౌముది యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈ ఛానల్లో సంభాషణ సంస్కృతం, స్పోకెన్ ఇంగ్లీష్, అలాగే స్కూల్ లెవెల్ సాంస్క్రిట్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది. కాంటాక్ట్ డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన వీడియో లింక్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఒక చిన్న స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ని మొదలు పెట్టుకుందాం. మనం రోజు మాట్లాడుకునే వాక్యాలు 3 కాలాల్లోకి విభజించబడతాయి. మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్తు కాలం. ఈ కాలాన్ని ఇంగ్లీష్లో మనం టైం అంటాం. అర్థమవుతుందా? సో ఈ టైము గ్రామర్లోకి వచ్చేటప్పటికి లాటిన్లో టెంపస్ అనే మాట నుంచి వచ్చిన మాట టెన్స్ అన్నమాట. అవే టెన్సెస్ కింద మనం చెప్పుకుంటాం. చూడండి, కాలము అంటే టెన్స్, ఓకేనా? ఈ వర్తమాన కాలాన్నేమో ప్రెసెంట్ టెన్స్ అని, భూతకాలాన్ని పాస్ట్ టెన్స్ అని, భవిష్యత్తు కాలాన్ని ఫ్యూచర్ టెన్స్ అని మనం చెప్పుకుంటాం అన్నమాట. ఈరోజు క్లాస్లో వర్తమాన కాలంలో అలవాట్లని ఎలా మనం చెప్తూ ఉంటామో ముఖ్యంగా చూస్తాం, ఓకేనా? సో మొదటి వాక్యం చూద్దాం. ఇప్పుడు కొంతమందికి కాకరకాయ తినే అలవాటు ఉండకపోవచ్చు, కానీ నేను తింటా. అప్పుడు నేనేమంటున్నాను? ఇప్పుడు నేను తింటాను. అది తినడం అనే పని జరుగుతోంది కాబట్టి అది పాజిటివ్ సెంటెన్స్ అవుతుందన్నమాట. ఇంగ్లీష్లో ఏం చెప్పాను? ఐ ఈట్. సో ఇదే తినడం అనే పని జరగకపోతే, అలవాటు లేని వాళ్ళు ఏమని చెప్తారు? ఐ డోంట్ ఈట్. అర్థమవుతుందా? పాజిటివ్ సెంటెన్స్ అయితే ఐ ఈట్, నెగటివ్ సెంటెన్స్ అయితే ఐ డోంట్ ఈట్. ఇప్పుడు డూ అనే మాట గురించి చూసుకుందాం మనం. పాజిటివ్ సెంటెన్స్లో డూ లేదు కదా, నెగటివ్ సెంటెన్స్లో ఎలా తీసుకున్నాము అని అంటే, మనం ఇప్పుడు చెప్తున్నాం కదా, హ్యాబిచువల్ యాక్షన్స్ అంటాం అన్నమాట, అలవాట్లని. ఈ అలవాటు ఉంటే, రెగ్యులర్గా మనం చేస్తే పాజిటివ్ సెంటెన్స్లో డూ వాడచ్చు, వాడకపోవచ్చు. అందుకని నేను అది మీకు ఇప్పుడు చెప్పలేదు, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. అయితే నెగటివ్ సెంటెన్స్లో మాత్రం డూ వాడాలి అవసరానికి. ఎందుకు? నాట్ అని చెప్పడానికి, నెగటివ్గా చెప్పడానికి డూ అనే మాటని సహాయక క్రియగా, హెల్పింగ్ వెర్బ్ లాగా మనం తీసుకుంటాం. నిజానికి డూ అనే మాట చెయ్యడం అనే అర్థాన్ని ఇస్తుంది, అది వెర్బే, కానీ ఇక్కడ మనకి సహాయకంగా ఉపయోగపడుతుంది, హెల్పింగ్ వెర్బ్ లాగా అన్నమాట, ఓకేనా? సో ఇలాగే ఇప్పుడు మనం క్వశ్చన్స్ అయితే ఎట్లా చూస్తాం? అలవాటు ఉన్నదా? నాకు అలవాటు ఉందా కాకరకాయ తినే అలవాటు? డు ఐ ఈట్? నేను తింటానా? ఇది పాజిటివ్ క్వశ్చన్ లాగా చూసుకోవచ్చు మనం. నేను తిననా? నేను తింటా కదా కాకరకాయ. నేను తింటాను కదా, నేను తిననా అని అడుగుతాం కదా తెలుగులో మనం సహజంగా. సో దానికి ఇంగ్లీష్లో ఎలా అంటే డోంట్ ఐ ఈట్, ఓకేనా? ఇవన్నమాట మనం చెప్పుకున్నవి. ఈరోజు చెప్పుకున్నవి ఒక్కసారి మనం మళ్ళీ రివిజన్ చేసుకునేటట్లయితే, కాలము అంటే ఇంగ్లీష్లో టెన్స్, తెలుగులో మనకి ఎలా అయితే వర్తమాన, భూత, భవిష్యత్ కాలాలు ఉన్నాయో ఇంగ్లీష్లో ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్. నెక్స్ట్, ప్రెజెంట్ టెన్స్లో అలవాటు ఉన్నది, నేను తింటాను అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ ఈట్. నెగటివ్ సెంటెన్స్ అయితే ఐ డోంట్ ఈట్. క్వశ్చన్ చేయాలి, నాకు అలవాటు ఉందా, నేను తింటానా అని అడగడానికి ఏమనాలి? డు ఐ ఈట్? డోంట్ ఐ ఈట్? నేను తిననా? ఓకేనా? సో ఈ రోజుకి ఇదే మన క్లాస్. మీకు ఎటువంటి సందేహాలున్నా కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి, అర్థమవుతుందా? నేను వచ్చే వీడియోలో మీ డౌట్స్కి సమాధానం ఇచ్చే నేను మొదలు పెడతాను నెక్స్ట్ వీడియో. ధన్యవాదాలు.